పేరు రామలక్ష్మి. నేను ఆర్టీసీలో మహిళా కండక్టర్గా పనిచేస్తూ ఉన్నా. నేను పొద్దుననంగా 5 గంటలకు డ్యూటీ ఎక్కితే నైటు డ్యూటీ దిగేసరికి 11 అవుతుంది. ఈ విధంగా 5 రోజుల పాటు డ్యూటీలు చేస్తూ ఉన్నాను. నేను పొద్దున వచ్చేటప్పుడు నా బిడ్డ నిద్రపోతూ ఉంది. నేను డ్యూటీ దిగి ఇంటికి పోయేసరికి నా బిడ్డ నిద్రపోతూ ఉంది. నాకు తినడానికి కానీ తాగడానికి కానీ టైం అంటూ దొరకట్లేదు. వండుకోవడానికి కూడా కనీసం టైం దొరకట్లేదు. పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం దాకా 16 గంటలు పని చేపిస్తూ ఉన్నారు. దానికి ఓటీ అని చెప్పేసి ఒక 2 గంటలో 2 గంటలన్నర 40 నిమిషాలు ఇలా ఓటీ ఇస్తూ ఉన్నారు. పెంచిన పని భారాలను తగ్గించమని చెప్పేసి అనేక మార్లు డిపో మేనేజర్లకి, రీజనల్ మేనేజర్లకి, అలాగే అసెంబ్లీ సమావేశాల ద్వారా మిత్రపక్ష ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కూడా మంత్రి గారి వద్ద కూడా ఈ విషయాన్ని చేర్చినాం. కానీ మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన దీంట్లో లేదు. అయ్యా మంత్రి గారు, ఈరోజు మేము ఆడపిల్లలుగా మేము తెలియజేస్తా ఉన్నాం. అన్నం మాకు ఇబ్బంది అవుతుంది. ఎన్నోసార్లు గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము సమ్మెకి నెట్టివేయబడ్డాము. మాకు కనీసం తినడానికి కూడా టైం దొరకట్లేదు. అన్నం తినడం కనీస అవసరాలు, తినటము తాగడం అనేది కనీస అవసరాలు. కంటికి సరిపోయిన నిద్ర ఉండట్లేదు, కడుపు సరిపోయిన తిండి ఉండట్లేదు. 400 కిలోమీటర్లు రోజుకు 400 కిలోమీటర్లను తిప్పుతూ ఉన్నారు. ఇది సింగిల్ క్రూ డ్యూటీ అని చెప్పేసి, ఓటీ అని చెప్పేసి ఒక పేరు పెడతా ఉన్నారు. కానీ మాకు తినడానికి తాగడానికి కంటికి సరిపోయిన నిద్ర కూడా మాకు ఉండట్లేదు. చెప్పుకోకూడదు. మహిళలకి చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. దయచేసి ఈ సమస్యల పట్ల స్పందించండి. మీరు సానుకూలంగా స్పందించండి. ఒకవైపు ఒక్కసారి ఆర్టీసీ కార్మిక వర్గం వైపు మీరు ఆలోచించండి. వీళ్ళు మా కార్మికులు, మా వైపు మేము కావాలని ఆశపడ్డ కార్మికులు ఈరోజు రోడ్డుకి ఎక్కారు. ఎందుకు రోడ్డుకి ఎక్కారు అని చెప్పేసి మీరు తలుచుకుంటే ఒక కమిటీని వేయగలరు. 1 గంటలో దానికి రిపోర్టు తెప్పించుకోగలరు. మీకు అదొక పెద్ద సమస్య కాదు. నేను చెప్పిన మాట మీద ఒక్కొక్క డిపోలో ఎటువంటి డ్యూటీలు ఉన్నాయి, వాటి ఇన్కమింగ్ టయాలు ఎంత, వాటి కిలోమీటర్లు ఎన్ని అనేది ఒక్కసారి పరిశీలన చేసి చూడండి. మేము చెప్పింది అబద్ధమా నిజమా అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకు ఇంత మేము రోడ్డు ఎక్కినాం అనేది కూడా మీకు అర్థమవుతుంది. మా వైపు మీరు నిల్చోండి, మా వైపు మీరు మాట్లాడండి, మా అన్నగా మీరు మాట్లాడండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి. నా కార్మిక వర్గం ఈరోజు రోడ్డు మీదకి ఎక్కారు. వాళ్ళు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నారు, వాళ్ళు పీఆర్సీని ఇవ్వమంటున్నారు, యూనియన్లను పునరుద్ధరించమని అడుగుతున్నారు. ఇవన్నీ మనం మేనిఫెస్టోలో పెట్టినయే. నా కార్మిక వర్గానికి ఇవి కావాలి అని మీరు మా పక్షాన నిలబడి ముఖ్యమంత్రి గారిని అడగమని ఈరోజు మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ కార్మికులమని మీకు ఈరోజు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రెండో రోజు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. సమ్మెలో పాల్గొంటూ మేమేం ప్రత్యేకమైన కోరికలు కోరట్లేదు. గత ప్రభుత్వానికి మెమోరాన్ ఇవ్వడం, ఆ సమస్యలు ఏమైనా 32 డిమాండ్లలో పరిష్కరించమని కోరుతా ఉన్నాం. అంతే తప్ప వేరే సమస్యలు ఏమీ కోరట్లేదు. వాస్తవంగా ఈరోజు మా కార్మికులు కష్టపడి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈ మహిళా పథకం వచ్చిన తర్వాత బస్సులలో 50 సీట్లు ఉంటే ఈరోజు మేము 120-130 మందిని కూడా ఎక్కించుకొని ఈరోజు తీసుకెళ్తా ఉన్నాం. అదే రకంగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆర్టీసీలో దగ్గర ఒక 10,000 చిల్లర మంది కార్మికులు రిటైర్ అయ్యారు. కానీ కొత్త రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. మేమేమంటే కొత్త రిక్రూట్మెంట్ జరపండి, పరిభారాలు తగ్గించాలని కోరుతున్నాం. అదేవిధంగా మేనేజ్మెంట్ ఈరోజు మా కార్మికుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు, పనిభారం పెంచుతూ ఉన్నారు. ఆ పనిభారాన్ని తగ్గించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు మేము తీసుకునే మా జేఏసీ ఈరోజు కూర్చుంటా ఉంది. ఆ జేఏసీ కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది. అదే రకంగా ఈరోజు మేము ప్రతిపక్షాలతోటి, అదే రకంగా వామపక్షాలు, అదే అగమ్మ వామపక్షాలలో ఉన్న సంఘాలను వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నాం. రేపటి నుంచి ఈ సమ్మెను ఉధృతం చేస్తాం. విద్యార్థి సంఘాలను కూడా పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా బయట ఉన్న ప్రజలకు కూడా మా యొక్క విన్నపం, దయచేసి మా సమస్యలు న్యాయమైనవి కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు బయట తిరిగే ప్రైవేట్ బస్సులలో ఆర్టీసీకి ఎలాంటి లాభం కూడా లేదు. ఎవరు వాళ్ళు టికెట్ లేకుండా తిరుగుతూ ఉన్నారు, డబ్బులు కూడా ఇవ్వట్లే. వాళ్ళు పెట్టిన కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ వాళ్ళు దోచుకుంటారు తప్ప ఎలాంటి టికెట్లు కూడా ఇయ్యే పరిస్థితి లేదు. దీనివల్ల ఆర్టీసీకి ఇంకా నష్టం జరుగుతుంది. కాబట్టి అలా జరగకుండా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మా యొక్క సమస్యల్ని పరిష్కరించారని ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపటి నుండి పెద్ద ఎత్తున పోరాటం తీసుకుంటాం. దానికి తోడుగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పోతాం, అన్ని వామపక్షాలను కూడా తీసుకొని పోతాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకుంటామని తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల్ని రోడ్డు పడేసి 2వ రోజుకి వచ్చాం. దయచేసి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఒకటే, మీ ప్రభుత్వం మీద నమ్మకంతో మేము విపరీతమైన ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించాం సార్. మీ అంతా కూడా ఆర్టీసీ కార్మికులంతా కూడా మీ వాళ్ళే. మీరు మీ వాళ్ళని, మీ కుటుంబాన్ని బయటేసుకోవడం ఎంతవరకు సమంజసం అనేది మేము ఈ టీవీ ప్రతినిధుల ద్వారా తెలియజేస్తున్నాం. మా కోరికలని ఇమ్మీడియట్లీగా మీరు పరిష్కరించాలని కోరుతున్నాం.
ఏం లేదండి, మా కోరికలు కూడా పెద్దగా కోరికలు ఏం కాదు. మీరన్న కోరికలే, మీరు మా సభలలో మీరు ఇచ్చిన కోరికలని మేము అమలు చేయమంటున్నాం తప్ప కొత్త కోరికలు ఏమి లేవు. దయచేసి ఆర్టీసీ కార్మికుల్ని మీరు హక్కును పెట్టుకొని మీరు మంచిగా చూసుకోవాలని, మరి రాబోయే రోజుల్లో కూడా మరి 5 సంవత్సరాలు కూడా మీ ప్రభుత్వం రావాలని మేము మనసారా దీవిస్తున్నాం తప్ప ఇంతవరకు మిమ్మల్ని ఎక్కడ నిందించలేదు సార్. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా ఆవేదనని మా కుటుంబాల యొక్క బాధలను కూడా మీరు పట్టించుకోవాలని కోరుతున్నాం. ఇందులో ప్రజల నుంచి కూడా విపరీతమైన ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. అన్ని ఫ్రీ బస్సులు అన్నారు, ఫ్రీ బస్సు ప్రైవేట్ యాజమాన్యం మొత్తం దోచుకుంటుంది, ప్రయాణికుల పట్ల విపరీతమైన ఇబ్బందులు పెడుతుంది. ప్రయాణికులకి అరకొర బస్సులు వేసేసి వాళ్ళని యాక్సిడెంట్ల రూపంలో కూడా ఇబ్బంది గురి చేస్తుంది. ఇదంతా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి నష్టంగా భావిస్తున్నాము. మాకు నష్టం వస్తే మీకు కూడా నష్టం వచ్చేట్టు లెక్కగా మీరు భావించి ఇమీడియట్గా ఈరోజు క్యాబినెట్ మీట్లో మీరు ఈ సమస్యను పరిష్కరిస్తారని మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ.